నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఎన్నికల్లో జగన్కు దిమ్మ తిరిగే ఫలితం రాబోతోందని, ఎన్నికల షెడ్యూల్తో ఉన్మాదుల నుండి స్వతంత్రం వచ్చినంతగా ప్రజలు ఆనందపడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అధికారంలోకి రాగానే జూనియర్ న్యాయవాదులకు 7,000 గౌరవ వేతనం, 100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని లీగల్ సెల్ సమ్మిట్లో ఆయన తెలిపారు. లా నేస్తం పేరుతో జగన్ కేవలం 2,670 మందికే గౌరవ వేతనం ఇచ్చారని, తమ ప్రభుత్వం వచ్చాక 3,500 మంది దాకా పెంచుతామని భరోసా ఇచ్చారు. విజయవాడ లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల సమ్మిట్లో చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో లీగల్ సెల్ వర్క్షాపులు పెట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఇదివరలో నామినేషన్ను కార్యకర్తలు, న్యాయవాదులే వేసేవారు. కేవలం డిక్లరేషన్ పత్రంపైనే సంతకం చేసేవాడినని, కానీ నేడు నాపై ఎన్ని కేసులున్నాయో ముందుగానే డీజీపీని, అధికారులను లేఖల ద్వారా అడిగే పరిస్థితి నెలకొందన్నారు. అడగకపోతే ఎప్పుడు దొంగ కేసులు పెట్టారో తెలియదని ఆయన ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. కేంద్రం, రాష్ట్రంలో ఏర్పడేది ఎన్డీఏ ప్రభుత్వాలే అని చంద్రబాబు అన్నారు. ఇన్నేళ్లలో ఎన్నడూ లాయర్లపై దాడులు జరగలేదు. కానీ ప్రస్తుతం వారే కోర్టుకు వెళ్లి దాడులు జరుగుతున్నాయని చెప్పుకునే స్థితికి పరిస్థితులు దిగజారాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నుండి నామినేషన్లను వేయటానికి కూడా వీల్లేని పరిస్థితిని చూస్తున్నామన్నారు. బెదిరింపులు, భయపెట్టడాలు దాటుకుని నామినేషన్ వేస్తే స్క్రూటినీలో తొలగిస్తారు. దాన్ని దాటుకుని వెళ్తే ఫలితాలు వారికి అనుకూలంగా వేసుకుని గెలిచిన వాళ్లను ఓడగొడతారని ఆయన మండిపడ్డారు. రక్షణ కోసం కేంద్ర సాయాన్ని కోరే పరిస్థితి ఏర్పడిందని, తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు ఇష్టానుసారంగా వేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి అంతం పలకకపోతే అభివృద్ధి ఉండదన్నారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అన్న నినాదంతో టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు ఏర్పాటు చేసుకున్నాయన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు రాబోతున్నాయి. ఈ రోజు వరకు ఒకెత్తు, ఇప్పటి నుండి ఒకెత్తు. రోడ్లపైకి వచ్చిన వాళ్లకు పథకాలు కట్ చేయటం కాదు, ప్రజలే జగన్కు ఇక పవర్ కట్ చేస్తారన్నారు. 100% ఎన్డీఏ గెలవబోతోంది. కేంద్రంలో 400 లోక్సభ సీట్లు పైచిలుకుతో కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎప్పుడూ లేని మెజారిటీతో గెలవబోతున్నాం. కోల్పోయిన దాన్ని భర్తీ చేసుకునే రోజులు త్వరలో రాబోతున్నాయి. దేశం 2047 విజన్తో దూసుకుపోతుందన్నారు. రాష్ట్రాన్ని కాపాడటం మా 3 పార్టీల బాధ్యతే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత అని మాజీ ముఖ్యమంత్రి అన్నారు. స్వతంత్రం కోసం పోరాడిన విధంగా ఉన్మాది పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడటానికి మేధావులంతా కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ 5 ఏళ్లు ఒకెత్తు, రాబోయే 57 రోజులు ఒకెత్తు. రాజకీయాలు మతం, ప్రాంతం కాదు, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే దుర్మార్గ పాలనను అంతం చేయాలన్నారు. లాయర్లకు స్వర్ణయుగం చూపించే పాలన తీసుకొస్తామని ఆయన భరోసా ఇచ్చారు. 5 లక్షల దాకా మెడికల్ క్లెయిమ్, 15 లక్షల ప్రమాద బీమాకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. న్యాయం కోసం పోరాడే మీకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు కూడా ప్రయత్నిస్తాం. అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం. ఏపీపీఎస్సీలో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో చూశాం. చేయని తప్పునకు మా వాళ్లను స్టేషన్లో పెట్టారన్నారు. రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరుగుతుందని, రాబోయే 57 రోజుల తర్వాత చరిత్ర తిరగరాయబోతున్నామన్నారు. రాష్ట్రాన్ని కాపాడటానికి అడ్వకేట్లు కూడా బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు కోరారు.